ఏపీలో అంటే గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు చాలా టాక్ ఆఫ్ ది ఇదిగానే ఉంది. ఎందుకంటే అక్కడ మరి నాని వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్లుగానే ఉంది. జరిగింది అక్కడ. నాని మరి తెలుగుదేశం పార్టీలో 2 సార్లు 3 సార్లు గెలిచి ఆయన బయటికి వచ్చేసి తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం, మరి అతనికంటూ కొంత క్యాడర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా చాలా ప్రతిష్టాత్మకంగా 2 పార్టీలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వేలో అక్కడ ఏం జరగబోతుంది, గుడివాడలో ఎవరు గెలుస్తారు, అక్కడ మరి దేవినేని నెహ్రూ గారి అబ్బాయి అవినాష్ని మరి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఆయన మరి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే వేలో ఆయన దింపారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యూహం ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ప్లస్ తెలుగుదేశానికి అక్కడ బేస్ ఉంది పార్టీ పరంగా. చాలా సార్లు అక్కడ 13 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పటికీ ఇప్పటి పరిస్థితులు మాత్రం వేరుగా కనబడుతున్నాయి. మరి నానికి స్వతహాగా ఆ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి అయి ఉండటం, కలిసి వచ్చే అంశంతో పాటు 3 సార్లు గెలిచి ఉన్నాడు. తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ టైంలో బాగా చేస్తాడనే పేరు ఒకటి ఆయనకు ఉన్నది. ఆయన హైదరాబాద్ లో ఉంటూ సినిమా వ్యాపారాలు ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా మరి కొన్ని ఫోన్ సరిగా అటెంప్ట్ చేయరు అనే మైనస్ లో ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఆయనకి బీసీ వర్గాల్లోనూ దళిత వర్గాల్లో బాగానే కొంత బేస్ సపోర్ట్ ఉందనేది అక్కడ లోకల్ గా మనకి వినబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆ వేళ చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ హోరాహోరీగా జరిగే అంటే అవినాష్ జస్ట్ నాన్ లోకల్ అనేది ఒకటి పక్కన పెడితే మిగిలిన అంశాలన్నీ కూడా అతనికి పార్టీ పరంగా పార్టీ మెయిన్. అక్కడ అవినాష్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అక్కడ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఏకమై వాళ్ళందరూ పనిచేయటం జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా నానికి ఉన్న వ్యక్తిగతమైన ప్రతిష్ట, వ్యక్తిగతమైన ఇది అవన్నీ కూడా ఆయన ప్రెస్టీజియస్ గా తీసుకోవడం. సో ఎలాగైనా సరే అక్కడ నాని కొద్దిపాటి మెజార్టీతో ఒడ్డున పడే అవకాశాలు ఉన్నాయనేది అక్కడ లోకల్ గా మనకి వినిపిస్తున్నమాట.